ట్రంప్ చర్య వెనకాల మోడీ ఉన్నాడా? యుఎస్ ఎయిడ్ అనేటటువంటి సంస్థ అంటే దాదాపుగా లక్షల కోట్ల రూపాయల సొమ్ముని అమెరికా యుఎస్ ఎయిడ్ అనేటటువంటి సంస్థ ద్వారా వివిధ వర్గాలకి పంచుతూ ఉంటుంది. అది అసలు పెట్టిన పర్పస్ ఏంటంటే ఎక్కడైనా బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు లైక్ సోమాలియా లాంటి ప్రాంతాలు, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ప్రాంతాలు, తిండికి లేనటువంటి చోట్ల, వైద్యం లేనటువంటి చోట్ల, విద్య లేనటువంటి చోట్ల ఏదో ఒక సదరు స్వచ్ఛంద సంస్థలను ఎంపిక చేసి ఆయా సంస్థలకు వీళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు అక్కడ ఉచితంగా ఆ విద్య అందించడం, ఆహారం అందించడం ఇట్లాంటివి చేయాలి. అట్లాంటి బాధ్యతాయుతమైనటువంటి స్వచ్ఛంద సంస్థలకు సాయం చేయడం కోసం యుఎస్ ఎయిడ్ అనేటటువంటి ప్రాజెక్టుని అక్కడ అమెరికా పెట్టుకొచ్చింది. కానీ దీన్ని తీవ్రవాదులకి అరాచక శక్తులకు వాడుతున్నారనడానికి సాక్ష్యం సిరియాలో ఉన్నటువంటి హమాస్ మద్దతుదారులైనటువంటి సంస్థలకి బోలెడంత డబ్బులు ఫండింగ్ వచ్చింది అన్నటువంటిది. అంటే సిరియాలో హమాస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎట్లా తినగలిగారు డబ్బులు అంటే యుఎస్ ఎయిడ్ నుంచి వచ్చినటువంటి డబ్బులతో. ఇదే ఒక ఎత్తు అయితే భారతదేశం ట్రంప్కి పంపించినటువంటి ఒక మ్యాటర్ ద్వారానే ఈ విషయంలో సీరియస్ యాక్షన్ జరిగింది అన్నటువంటి ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి చర్చ. ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి టెర్రరిస్ట్ సంస్థ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫలా ఈ ఇన్సానియత్ ఫౌండేషన్ అనేటటువంటి సంస్థ ముంబై బాంబు పేలుళ్ళకి కారణమైనటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు ఇచ్చినటువంటి సంస్థ ఇదనమాట, ఈ ఫలా ఈ ఇన్సానియత్ ఫౌండేషన్ అన్నటువంటి. వీళ్ళకు కూడా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే యుఎస్ ఎయిడ్ నుంచినే వచ్చింది. యుఎస్ఏడికి సంబంధించినటువంటి హెచ్హెచ్ఆర్డి విభాగం మిచిగాన్ బేస్డ్ ఇస్లామిస్ట్ చారిటీ సంస్థకి డబ్బులు ఇస్తే ఆ ఇస్లామిస్ట్ చారిటీ సంస్థ వీళ్ళకి డబ్బులు పంపించింది. ఏది తీవ్రవాద సంస్థ అయినటువంటి ఈ ఫలాహీ ఇన్సానిత్ ఫౌండేషన్కి పంపించింది. వాళ్ళు ఇక్కడ బాంబు పేలుళ్ళకి పాల్పడేటటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఈ విషయం తాజాగా అంటే మన ఇండియన్ నిఘా సంస్థలు ఏనాడో చెప్పినాయి, కానీ అది సదరు అమెరికా వాళ్ళకి చేరవేయడంలో ఫెయిల్ అయ్యారు, లేదా అమెరికా వాళ్ళు అప్పట్లో పట్టించుకోలేదు మన మాటలు. ఇప్పుడు ట్రంప్కి ఎలన్ మాస్క్కి ఆ సమాచారాన్ని మోడీ సర్కార్ అందజేయడంతోనే వాళ్ళు యుఎస్ ఎయిడ్ మీద సీరియస్గా దృష్టి పెడితే అనేక జాతకాలు బయటకు వచ్చినాయి అన్నటువంటి విషయం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది.